వచ్చేసాం కేఎఫ్సీకి. ఇదే కేఎఫ్సీ అనమాట. కొంతమంది వచ్చి చెప్తారు భయ్ ఓ తూపులు అయిందంటే బ్రో ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి బ్రో అని. వాళ్ళ ఆయన బిజినెస్ పెట్టుకుని నడుపుతుంటారు కదా, పిల్లలకి ఇచ్చేస్తారు హ్యాండ్ ఓవర్ చేసి 40,000 రూపీస్. హలో గాయస్, అందరు బాగున్నారు అనుకుంటా. ఫైనల్లీ ఇంకో వ్లాగు. ఈరోజు ఏం లేదనమాట, మా నాన్న వచ్చి రేపు ఇండియాకి వెళ్తున్నారు. సో ఈస్ గోయింగ్ టు ఇండియా టుమారో. ఇంట్లో అక్కడ ఇండియాలో ఏం పనులు ఉన్నాయన్నమాట. అక్కడ కొత్త ఇల్లు కొన్నారు రీసెంట్లీ. సో దాట్స్ వై అక్కడ కొన్ని పేపర్ వర్క్స్ అలాంటివి, ఇంకా అక్కడ వాళ్ళ పర్సనల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. సో దానివల్ల మా నాన్న హీస్ గోయింగ్ టు ఇండియా టుమారో. దానివల్ల రేపు హీస్ హ్యావింగ్ హిస్ ఫ్లైట్. దానివల్ల రేపు ఫ్లైట్ ఉంది, ఎయిర్ ఇండియాలో వెళ్తున్నారనమాట. సో అది కూడా రేపు మీకు చూపిస్తా ఇంకో వీడియో చేసి ఇఫ్ పాసిబుల్. సో వెళ్ళిపోతున్నారు కదా. సో ఈరోజు ఇంకా మళ్ళీ 2 months తర్వాత 3 months తర్వాత వస్తారు, లేకపోతే మేమే ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి సరే వెళ్ళిపోతున్నారు కదా, సో ఫైన్ అని చెప్పి ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయింది ఇప్పుడే. చూడండి, ఇదే అనమాట నా వర్క్ స్టేషన్. ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తున్నా. సో ఇంకా ఆఫీస్ అయిపోయింది సరే అని చెప్పి బయటికి వెళ్ళి, ఇంకా అమ్మ నాన్న నేను బయటికి వెళ్ళి లైక్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం. జస్ట్ ఏం లేదు ఎక్కడికి, ఐ మీన్ టైం లేదనమాట ఈవినింగ్. సో తిరగడానికి కూడా ఏం ఎక్కువ ప్లేసెస్ లేవు ఈవినింగ్, అన్ని దూరంగానే ఉన్నాయి. అది టైం లేదు, ఇంకా ప్యాకింగ్ అంతా ఉంది. సో దానివల్ల ఇంకా ఏమని ఆలోచిస్తుంటే సడన్గా మైండ్కి స్ట్రైక్ అయిందనమాట. సరే కేఎఫ్సీకి వెళ్దాము, కేఎఫ్సీ ఇంట్లో అందరికి ఇష్టమే. సో కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ అలా ట్రై చేద్దామని చెప్పి ఇంకా కేఎఫ్సీకి వెళ్తున్నాము. వెలిజీ అని ఒక మాల్ ఉంది ఇక్కడ, వెస్ట్ఫీల్డ్ మాల్స్ మీకు తెలిసింటుంది, యూఎస్లో కూడా చాలా ఫేమస్ మాల్స్. సో ఆ మాల్స్ ఇక్కడ ఫ్రాన్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి ఒక 1 kilometer వాక్ చేస్తే ట్రామ్ స్టేషన్ వస్తుంది. సో అక్కడ ట్రామ్ ఎక్కి అక్కడ నుంచి ఒక 20-25 minutes వెలిజీ అనే ఒక ఏరియాకి, ఒక ఊరికి వెళ్తాము. అక్కడ ఒక మాల్ ఉంటుంది, వెస్ట్ఫీల్డ్ మాల్. అక్కడ ఇంకా మాల్ అలా లైట్గా అలా ఒక రౌండ్ వేసేసి అక్కడ నుంచి కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ తినేసి అందరూ ముగ్గురు కూర్చొని సో ఫ్యామిలీతో పాటు సో వచ్చేద్దామని ప్లాను. సో పీస్ఫుల్గా ఈరోజు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా మా నాన్న బిఫోర్ హీ గోస్ టు ఇండియా అని ఒక ప్లాన్ చేశా. సో అక్కడికి వెళ్తున్నా, కేఎఫ్సీకి వెళ్తున్నా. సో మీకు చూపిస్తా ఆ మాల్, కేఎఫ్సీ అంతా ఎలా ఉంటుందో. పదండి వెళ్దాం. బయట బాగా గాలి ఉంటుంది అనమాట, జుట్టు అంతా ఎగిరిపోతుంది. సో ఇట్స్ వేర్ దిస్ క్యాప్, మన యూనిఫామ్ అనమాట. బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇల్లు కొంచెం డర్టీగానే ఉంది, సారీ. అంతా వెళ్తున్నారు కదా మా నాన్న. సో ప్యాకింగ్ అది ఇది, సో ఇష్టం వచ్చినట్లు ఆ బెడ్షీట్లు అవన్నీ అలా పడి ఉన్నాయి. సో సారీ, బేర్ విత్ మీ. కొంచెం సరిగ్గా లేదనమాట ఈరోజు రూము. మనం ఇంకా బయలుదేరదాం, ఓకేనా? మీకు ఆ రూటు, ట్రామ్ స్టేషను అంతా చూపిస్తా. సరే పదండి ఇంకా. బయట చూడండి, ఫుల్ వర్షం. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉంది, అసలు ఆగకుండా పడుతుంది, అసలు వేరే లెవెల్లో పడుతుంది అనమాట. సో బట్ ఇలాంటి వర్షంలో బయటికి వెళ్ళకూడదు, బట్ నో అదర్ ఆప్షన్. మా నాన్న వెళ్తున్నారు, హీస్ గోయింగ్ టు ఇండియా టుమారో. లిఫ్ట్ వెయిట్ చేస్తూనే ఉన్నా అప్పటి నుంచి లిఫ్ట్ కోసం. సేపు రా బాబు, స్టెప్స్ తీసుకొని వెళ్ళొచ్చు, బట్ ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టుడే. సో పేషెన్స్ లేదనమాట ఈరోజు. సో మనం లిఫ్ట్లోనే వెళ్దాం. ఇంకా గైస్ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? లైఫ్ ఎలా వెళ్తుంది? మాస్టర్స్ వీడియో, మొన్న చేసిన మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్ వీడియో బాగా రిసెప్షన్ అయితే బాగా వచ్చింది, చాలా మందికి నచ్చింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి. సో ఐ విల్ రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. అన్నిటికీ రిప్లై ఇస్తా. సో వచ్చేసింది 50 మంది. సో అదే గైస్, ఇంకా ఆ మాస్టర్స్ వీడియోకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి, నో ఇష్యూస్. ఐఎమ్ దేర్ ఫర్ యూ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, వెయిట్ చేస్తుంటా. మీ క్వశ్చన్స్ చూసి రిప్లై ఇస్తా. ఇన్స్టాలో డిఎం అయినా చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లోనే పెట్టండి, నో ఇష్యూస్. సరే అయితే మనం వెళ్దాం ఇంకా, ఓకేనా? మిగతా వీడియోస్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, బోర్ కొట్టిస్తుంది మీకు. పదండి. గ్యాస్ ఇక్కడ చూస్తున్నాం కదా, మా రోడ్ అంతా బ్లాక్ ఇక్కడ అనమాట, మొత్తం వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి మొత్తం ఓన్లీ పీతం అంటే పెడెస్ట్రియన్స్ మాత్రమే. ఇంకా ఈ సైడ్ అంతా 1 way అంతా బ్లాక్ చేసి పెట్టారు, ఫుల్ కన్స్ట్రక్షన్స్. ఈ వర్షంలో కన్స్ట్రక్షన్స్ అన్నీ, రోడ్ అంతా ఇలా గజ్జి బిజ్జిగా, అసలు ఏం బాగాలే.
గాయస్ ట్రామ్ స్టేషన్కి వెళ్తున్నా, ఫుల్ వర్షం అనమాట, హెవీ వర్షం. చూసారా మీరు, చూడండి ఫుల్ వర్షం, మొత్తం తడిచిపోయింది అసలు రోడ్లు. నాకైతే కెమెరా భయం వేస్తుంది, అసలు నాకు ఫుల్ భయం వేస్తుంది కెమెరా పోతుందేమో అని. వాటర్ ప్రూఫ్ కాదు ఇది, సో ఇది నేను లోపల పెట్టేసి నేను ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఓకేనా, పదండి ఇంకా. గాయస్ వచ్చేసాం మనం ట్రామ్ స్టేషన్ దగ్గరికి. కౌంటర్ ట్రామ్ ఇక్కడ బాగుంది కదా. చూడండి మొత్తం వర్షం పడి ఎలా అయిపోయింది ట్రామ్ స్టేషన్ దగ్గర, మొత్తం వెట్టుగా అయిపోయింది. అసలు రోడ్ అంతా తడిపోయింది మొత్తం. చూడండి ఎంత అందంగా ఉందో ఆ వర్షము, ఆ గ్రీనరీ, పక్కనే ట్రామ్ స్టేషను, చాలా బాగుంది అసలు. చూడండి ట్రామ్ స్టేషన్, ఇదే ట్రామ్ స్టేషన్ కనపడుతుంది కదా, చాలా బాగుంటుంది. ఐ మీన్ ఒక క్లాసీ ట్రామ్ స్టేషను. అన్నీ ఇలానే ఉంటాయి ఇక్కడ, బట్ ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. టికెట్లు కొనుక్కోవాలి మనం ఈరోజు. టికెట్లు కొనుక్కుందాం. నా దగ్గర అయితే పాస్, ట్రాన్స్పోర్టేషన్ కార్డు ఏమి లేదు. టికెట్లు కొనుక్కొని వెళ్ళి టికెట్లు కొందాం. సో మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ పాస్ లేదు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టికెట్స్లో కొంటాము. ఇలా మాకు ముగ్గురికి టికెట్లు కావాలి వన్ వే. సో 6.45 euros ముగ్గురికి టికెట్లు, అంటే 6.45 euros అంటే మాకు అరౌండ్ 550-560 రూపీస్ పడింది అనమాట INR రూపీస్లో. సో కాస్ట్లీయే, బట్ ఏం చేయలేము, ఫ్రాన్స్ అంటే ఎక్స్పెన్సివ్. సో చూసారా ఫోన్లో యాపిల్ పే ఉంది, అది పెట్టి నేను నా టికెట్స్ కొనుక్కున్నా. సో ఇట్ వాస్ వెరీ సింపుల్. కింద టికెట్స్ వస్తాయి, చూస్తున్నారా కింద టికెట్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి టికెట్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా ఆ రిసిప్ట్ వచ్చింది. ఆ రిసిప్ట్లో మీరు చూస్తే దాంట్లో వచ్చి లైక్ ఇట్స్ అరౌండ్ 6.45 euros, అంటే లైక్ అరౌండ్ 500 to 550 రూపీస్, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తెలియదు. 500 రూపీస్ పైన టికెట్లు ముగ్గురికి, జస్ట్ వన్ వే. అది 20 minutes. చూసారా ట్రామ్ వచ్చేస్తుంది, ఇదే మనం వెళ్ళాల్సిన ట్రామ్ అనమాట. పదండి ఎక్కుదాం ట్రామ్. అసలు మాకైతే కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, ఒక్క సీట్ కూడా లేదు, నిలబడుకొని వెళ్ళినా నేను. సో కొంచెం సేపు తర్వాత ఖాళీ అయింది సీట్లు. ఇప్పుడు చూస్తున్నారు మీద ఖాళీ అయిన సీట్లు, అండ్ వర్షం పడతానింది. లైక్ ఇట్ వాజ్ వీ హ్యాడ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ వ్యూస్ విండోస్ నుంచి. సో మంచి బీజిఎం వేస్తా, వింటూ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేయండి అలానే. ఓకేనా. గాయస్ వచ్చేసాము, ఇప్పుడే ట్రామ్ నుంచి కిందికి దిగినాం. చూడండి మేము వచ్చిన ట్రామ్ వెనక్కి వెళ్తుంది. సో వాక్ చేయాలి, దగ్గరేం కాదు, పడుతుందా. ఇదే మేము వెళ్ళాల్సిన మాల్. ఇప్పుడు వచ్చేసాము మాల్కి. చూసారా ఎంత బాగుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ మాల్స్ యూఎస్లో కూడా చాలా ఉన్నాయి, వెస్ట్ ఫీల్డ్ అని మాల్స్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మాల్, వెస్ట్ ఫీల్డ్ వెలిజీ టూ వచ్చి ఊరు పేరు. అండ్ ఇది వచ్చి రెస్టారెంట్, పక్కనే డెకెత్లోను అన్నీ ఉన్నాయి అనమాట. మాల్ ఎంట్రెన్స్ కనపడుతుంది కదా, వెస్ట్ ఫీల్డ్ వెలిజీ 2 ఇదే మాల్. బట్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మనం KFCకి వెళ్ళి తినేసి తర్వాత మాల్ లోపలికి వస్తాం. రీజన్ ఏమంటే ఇప్పుడు మాల్ లోపలికి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ KFC తింటే, వాకింగ్ చేశాక KFC తింటే ఏం అరగదనమాట. సో బాగా KFC తినేసి ఆ తర్వాత మాల్ లోపలికి వెళ్ళి వాకింగ్ చేస్తే మొత్తం అరిగిపోతుంది ఫర్ డైజెషన్ అనమాట. సో ఫస్ట్ KFCకి వెళ్దాం. గైజ్ KFC మాల్లో లేదు, మాల్ నుంచి కొంచెం బయటనే. వర్షం పడుతుంది కదా, సో నడుచుకొని వెళ్తున్నాం KFCకి. కొంచెం కష్టంగా ఉంది, బట్ ఫైన్ అనుకుంటేనే వెళ్ళాలి, అడ్జస్ట్ అవుతూ లైఫ్ కదా. సో వర్షంలో కూలింగ్ గ్లాసెస్ అంతా పెట్టుకోకూడదు సీన్కి వెళ్ళి, ఎందుకంటే ఫుల్ తడిచిపోయి అసలు ఏం కనపడలేదు, అసలు రోడ్డే కనపడకుండా కాలు ఒక చోటు పెట్టాల్సింది ఇంకో చోటు పెట్టి జస్ట్ మిస్ కింద పడ్డానికి వెళ్ళి. సో తీసేసా అద్దాలు. సో వీఆర్ హియర్, KFC దగ్గర వచ్చేసాము. ఇక్కడ వచ్చేసాం KFCకి. ఇదే KFC అనమాట. చూడండి ఇది మొత్తం KFCనే. బాగుండా, క్లాసిక్ గుండ్లా. గ్యాస్ లోపలికి వచ్చేస్తా. ఇక్కడ ఇలా మిషన్ ఉంటుంది, డిజిటల్ మిషన్. దీంట్లోనే మనం ఆర్డర్ చేసుకోవాల్సింది ఏం కావాలన్నా కూడా. సో యాజ్ యూ క్యాన్ సీ, చూస్తున్నారు కదా ఇక్కడ ఇది మిషన్ అనమాట. ఫస్ట్ నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను అంటే టేక్ అవే, సుర్ప్లాస్ అంటే టేక్ అవే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత నో అంటే ఎస్ నో, అది ఏదో నాకు కూడా తెలియదు, సెలెక్ట్ చేశారు ఆయన ర్యాండమ్గా. సో మనకి బకెట్ కావాలి. సో బకెట్ కావాలి 2 personsకి. సో 2 persons అని చూస్ చేసుకున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా 10 tenders హాట్ వింగ్స్ ఉన్నాయి. నేను 7 హాట్ వింగ్స్ ప్లస్ 7 tenders తీసుకున్నా 2 సాస్లతో. సో సాస్ వచ్చి నేను ఒకటి క్రీమ్ కర్రీ బాగుంటుంది, ఇది ఫ్రాన్స్లో దొరుకుతుంది. అండ్ బార్బిక్యూ సాస్ తెలియదు ఇది ఇండియాలో కూడా దొరుకుతుందా, బట్ ఇక్కడ ఏం దొరుకుతుంది బాగుంటుంది. అండ్ నాకు కార్న్ చాలా ఇష్టము, సో కార్న్ యాడ్ చేసుకున్నా. అండ్ దాంతో
పార్ట్ 2 కొంచెం సాలెడ్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సాలెడ్ కూడా బాగుంటుంది కేఎఫ్సీలో. సో సాలెడ్ యాడ్ చేసుకున్నా. అండ్ సాలెడ్లో నెక్స్ట్ సాస్ యాడ్ చేసుకున్నా, సీజర్. సో ఆలివ్ కాదు రే, సీజర్ యాడ్ చేసుకున్నా. అండ్ డ్రింక్స్ వచ్చి ఒక ట్రాపికానా యాపిల్ ట్రాపికానా ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఆరెంజినా ఒకటి తీసుకున్నా. ఆరెంజినా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఫ్యాంటా అనమాట, చూస్తున్నారు కదా. ఆరెంజినా సెలెక్ట్ చేసుకున్నా 40 CL. సో బిల్ మొత్తం 18.75 euros 95 euros అయింది. సో ఇట్స్ అరౌండ్ 1700 రూపీస్ ఐఎన్ఆర్లో. కొంచెం కాస్ట్లీనే, బట్ తప్పదు, ఏం చేయాలి, ఇంకా ఇక్కడ ఉన్నాం కదా. అండ్ నేనైతే కేఎఫ్సీలో ఈ స్పాట్ చూస్తున్నా కదా, పక్కనే ఆ నేచర్, విండో. సో మంచి స్పాట్. సో ఇది చూస్ చేసుకుని ఇక్కడ కూర్చున్నా, ఎంజాయ్ చేస్తూ తిందామని చెప్పి. బాగుండింది. లైక్ ఇట్ వాజ్ లైక్ సో పీస్ఫుల్. వార్మ్ గా ఉంది, వార్మ్ కాదు, ఇట్ వాజ్ కూల్ బట్ పీస్ఫుల్ గా ఉంది. అండ్ ఆ గ్రీనరీ అండ్ అంతా లైక్ ఇట్ వాజ్ లైక్ అ విజువల్ ట్రీట్. కళ్ళకి విందులాగా ఉంది. సో చూస్తున్నా కదా, ఇలా ఉంటుంది రెస్టారెంట్. కేఎఫ్సీ ఇలా ఉండింది అనమాట లోపల. బాగుంది, చాలా బాగుంది లోపల రెస్టారెంట్ అయితే. అండ్ మన ఫుడ్ అయితే వచ్చేసింది 7 tenders 7 wings, టోటల్ 14 పీసులు, తర్వాత సాసులు, యాపిల్ జ్యూస్, తర్వాత ఫ్యాంటా. ఇంకా తినడం స్టార్ట్ చేసిన. తినేసి ఇంకా కొంచెం సేపు ఈ గ్యాప్ లో ఏమేమి జరుగుతుందో మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఒక 2 seconds లో, ఎందుకు ఇంత సైలెంట్ ఉంటాం మేమంతా అని చెప్పి. గైజ్ ఏం లేదు, మా అమ్మ వచ్చి అలిగింది ఇప్పుడు నా పైన. నేను సడన్గా ఏదో చెప్పినా, సో తను సీరియస్గా తీసుకొని బాగా అలిగిందనమాట. సో వెళ్ళి చూడాలి ఏమంటుంది ఇప్పుడు. చూసారు కదా మీరు ఫుటేజ్లో, దీనికి ముందు బాగా అలిగి సైలెంట్గా కూర్చుంది. కేఎఫ్సీ తిన్నా 20 minutes తింటున్నాం, 20 minutes నుంచి ఏం మాట్లాడలేదు. షీ వాజ్ సో సైలెంట్. ఇప్పుడు చూడాలి ఏమేమి తిప్పలు పడాలో. సరే వెళ్ళి కన్విన్స్ చేస్తా, చెప్తా మీకు ఏం జరిగింది, ఓకేనా. గైజ్ ఇంకా అక్కడ కేఎఫ్సీ నుంచి ఇంకా కన్విన్స్ చేస్తూ ట్రై చేస్తూ అలానే సూపర్ మార్కెట్కి వచ్చాయి ఇక్కడ. ఎందుకంటే ఇంట్లో గుడ్లు అయిపోయాయి, ఎగ్స్ అయిపోయాయి. సో ఎగ్స్ కొనుక్కుందామని వచ్చాయి ఇక్కడికి. సో ఎగ్స్ కొనుక్కోవడానికి వచ్చి, సో అలా సూపర్ మార్కెట్ చూడండి, ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్. మీకు ఒక వీడియో ఉంది మన ఛానల్లో, వ్లాగ్ ఉంది, సూపర్ మార్కెట్ వ్లాగు. అది కొంచెం చిన్న సూపర్ మార్కెట్ అనమాట, బట్ ఇది చాలా పెద్ద గోడౌన్ లాగా. చూస్తున్నారా, ఆ వెజిటేబుల్స్కి సపరేట్ పెద్ద సెక్షన్, అండ్ ఆ ఏరియా చూడండి ఎంత లాంగ్ ఉందో. సో ఇట్స్ అ వెరీ బిగ్ సూపర్ మార్కెట్ అనమాట. బట్ టైం వేస్ట్ చేయకుండా మనం వచ్చింది ఎగ్స్ కొనడానికి. మనం గుడ్లు కొందాం, గుడ్లు కొనేసి ఇంకా ఫిష్ కావాలంటే ఫిష్ అది కూడా కొందాం. సో ఇవే ఎగ్స్ అనమాట కొనుక్కున్నాము. 24 eggs ఉన్నాయి. ఇవి 24 eggs వచ్చి 480 రూపాయలు, ఆల్మోస్ట్ లైక్ 6 euros కాదు కదా, 5 euros. సో గాయ్స్ షాపింగ్ అయిపోయింది. గుడ్లు మాత్రం తీసుకున్నాం, ఇంకా ఏం తీసుకోలేదు. తీసుకొని బయటికి వచ్చేసా సూపర్ మార్కెట్ నుంచి. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. మా అమ్మ ఇంకా కన్విన్స్ అవ్వలేదు, సో ఇంటికి వెళ్ళి చూసుకుందాం. సో ఇదే అనమాట మాల్. ఇది చాలా పెద్ద మాల్, బట్ ఏమంటే ఇప్పుడు వీక్ డే కదా, సో ఖాళీగా ఉంది. ఏమంటే ఇది చూడండి, ఓన్లీ డోనట్స్ షాప్. ఇది ఓన్లీ డోనట్స్ ఉంటాయి ఇక్కడ. నాకైతే డోనట్స్ అసలు నచ్చదు, సో నేను తిన్ను. బట్ మీ పిల్లలకి చాలామందికి ఇష్టం ఉంటుంది డోనట్స్. సో ఇలా ఉంటుంది అనమాట డ్రీమ్ డోనట్స్. ఆ డ్రెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు, వేరే లెవెల్ ఉంది. అమ్మాయిలు అయితే చచ్చి పడిపోతారు ఈ డ్రెస్ కోసం. ఇట్స్ లైక్ సో ఫ్రీకింగ్ బ్యూటిఫుల్. అండ్ ఇదంతా ఫ్రాగ్రెన్సెస్, పర్ఫ్యూమ్స్ దాని షాప్ ఇది. సో అండ్ సెఫోరా. అమ్మాయిలు ఎవరైనా వీడియో చూస్తా అంటే, సో యు నో అబౌట్ వాట్ సెఫోరా ఇస్. సో అండ్ ఐ మీన్ తెలిసిందే కదా, ఫ్రాగ్రెన్సెస్కి పర్ఫ్యూమ్స్కి చాలా పెద్ద షాప్ ఇది. ఇట్స్ లైక్ వెరీ ఫేమస్ వర్డ్. అండ్ ఇది మన లోకల్ చైనా పీస్, శాంసంగ్ షోరూమ్. ఇది చైనా అంటే చైనా కాదు, బట్ స్టిల్. ఈరోజు మాల్ అంతా ఖాళీగా ఉంది. నార్మల్గా వీకెండ్స్లో లేకపోతే ఫ్రైడేస్ వస్తాయి కదా ఈవినింగ్, అసలు ఎంత క్రౌడెడ్ అంటే నడవలేము మేము అసలు. అలా అంత క్రౌడెడ్గా ఉంటుంది అనమాట. ఈరోజు మనుషులు అంతా లేరు, సో ఇట్స్ ఫైన్, చాలా బాగుంది. ఇలా ఉండాలి, ప్రశాంతంగా తిరగచ్చు అనమాట. అది మన లాంటి కొత్త బ్లాగర్స్కి అయితే ఇంకా ఇది స్వర్గంలాగా ఇలా ఉంటే ఖాళీగా. గైస్ నేను బయటికి వెళ్తుంటే ఇక్కడే నాకు ఒక వస్తువు కనబడింది అనమాట. షాక్ అయిపోయా ఆ ప్రైజు, ఆ వస్తువుని చూసి. మీరైతే మెంటల్ ఎక్కేస్తుంది, ఏంద్రా ఇంత కాస్ట్లీ అని. మరి ఫ్రాన్స్లో ఉంటే ఎంతే కదా, మరి ఫ్రాన్స్లో అంతా ఇలానే ఉంటుంది, హైఫై ఉంటుంది. అసలు షాక్ అయిపోయా. పదండి చూద్దాం. సో గైస్ ఇదే చూస్తున్నారా, మోంబ్లా మీకు తెలిసింటుంది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్. 430 euros అంటే అరౌండ్ 40,000. ఏంది ఇది, జస్ట్ ఒక పెన్ను 40,000 రూపీస్. చెప్తున్నా గట్టిగా, 40,000 రూపీస్ ఒక పెన్ను. దియా కూడా మెంటల్ ఎక్కేసింది అసలు. 40,000 ఒక పెన్ను. ఏ మనుషులా ఏంద్రా మీరు,
గ్యాస్ మీరు ఏమైనా కొంటారా? ఇది డబ్బులు వస్తే డబ్బులు వచ్చినాక కానీ, ఇప్పుడు డబ్బులు లేవు మేము కొనలేమని చెప్పకండి. డబ్బులు వచ్చాక కొంటారా? ఎవరైనా కోట్లు సంపాదించాక ఇలా కొంటారా? ఇలాంటి పెళ్ళి ఎవరైనా ఉంటే చెప్పండి ఎవరైనా కామెంట్స్లో. ఏమమ్మా జీవితం 40,000 ఏందిరా? సరే బాయ్ 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 బాయ్, మనకంతా అవసరం లేదు దీంతో. నేను వెళ్తున్నా. ట్రామ్ స్టేషన్ దగ్గరకు వచ్చేసా, మాల్ నుంచి బయటకు వచ్చి. ఇప్పుడు ట్రామ్ ఎక్కి మనం ఇంటికి వెళ్ళడమే అనమాట. ఫైనల్లీ వర్షం తగ్గింది కదా, ఇప్పుడే మన కెమెరా బయటికి తీసా. ట్రామ్ వచ్చేసింది చూడండి. ట్రామ్ కనబడుతుందా? వచ్చేసింది మన ట్రామ్. ఖాళీగా ఉంది ఇక్కడ నుంచే స్టార్ట్ కాబట్టి. సో అలా ట్రామ్ ఎక్కి ఇంటికి బయలుదేరిపోయినా. నేనైతే ట్రామ్లో కూర్చున్నా కదా, చూస్తున్నారు కదా. సో ఇంకా అంతే, ఇంటికి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుందాము. అప్పటి వరకు మీరు ఇంకా ఒక మంచి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతా, విజువల్స్ చూస్తూ నచ్చితే ఎంజాయ్ చేయండి. ఓకేనా? దిగేసి ఇంటికి నడుచుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడే ట్రామ్ దిగి చెప్పినట్టు మీకు ఇంటికి వెళ్తున్నాను నడుచుకొని. వర్షం తగ్గిపోయింది లక్కీలీ. సో చూస్తున్న నా కామెంట్స్ మాస్టర్స్ వీడియోకి అండ్ ప్రాగ్ వీడియోకి చాలామంది జాబ్స్ అది ఇది మా ఎలా ఫీజ్ స్ట్రక్చర్స్ డౌట్స్ చాలా అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్ ఇన్స్టాలో డిఎం చేయండి, నో ఇష్యూస్, నేను రిప్లై ఇస్తా. గాయస్ నడుచుకొని వెళ్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందనమాట. చాలా వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నా. ఏంటంటే రేపు బయటికి వెళ్ళకండి, ఫారిన్ వెళ్ళకండి, కష్టాలు ఉంటే అంట్లు తోముకోవాలి, లేకపోతే బట్టలు ఉతుక్కోవాలి, పార్ట్ టైంలు చేయాలి అని ప్రతియోడు బయటికి రాకండి, ఇండియాలోనే ఉండండి అని చెప్తున్నారు. ఓకేనా? బట్ యాజ్ అ మిడిల్ క్లాస్ మీ అందరికీ ఒక ఆశ ఉంటుంది, బయట వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలని. ఇలాంటి వీడియోస్ చూస్తే చాలామంది డిమోటివేట్ అయిపోతారు. ఏంటంటే వాడు అది చెప్పినాడు, లేకపోతే ఆ అమ్మాయి అలా చెప్పింది అని మీరు వినకండి. అసలు మీకు ఏమనిపిస్తుందో అది చేయండి. మీరు మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా, మీకు నిజంగా బయటికి వచ్చి డబ్బులు సంపాదించాలని ఉందా, రండి. అండ్ కష్టం గురించి మాట్లాడితే అవును, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి. కష్టం లేకుండా ఏ ఫలితం రాదు ఇక్కడ. ఓకేనా? సో మీరు కష్టపడితేనే ఇక్కడ మీకు ఫలితం వస్తుంది, ఎండ్ ప్రోడక్ట్, ఎండ్ రిజల్ట్ ఉంటుంది. ఎఫర్ట్ పెట్టకుంటే ఇక మీరు ఖచ్చితంగా ఇండియాకి వెనక్కి వెళ్ళాల్సిందే, దాంట్లో నో డౌట్ అనమాట. బట్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ స్ట్రగుల్ చేయడం ఈ ఏజే కదండి స్ట్రగుల్ చేయాల్సింది. స్ట్రగుల్ చేస్తేనే కదా పైకి వచ్చేది. ప్రతి ఒక్కరు, మీరు ఈవెన్ హిస్టరీ తీసుకున్నా కూడా చరిత్రలో ప్రతి ఒక్కరు పైకి వచ్చారంటే వాళ్ళు స్ట్రగుల్ చేసే పైకి వచ్చారు. స్ట్రగుల్ లేకుండా మీకు ఫ్రీగా వస్తే అది ఎక్కువ కాలం మీతో ఉండదు. ఓకేనా? సో పార్ట్ టైంలో చేయాలి, అది చేయాలి, అంట్లు తుమ్ముకోవాలి, అన్నీ చేసుకోవాలి. అప్పుడే అలా లైఫ్ గురించి మీకు తెలుస్తుంది. లేకపోతే ఎలా చెప్పండి అసలు. సో ఎవరిది వినకండి, మీకు రావాలనుందా రండి. కొంతమంది వచ్చి చెప్తారు మరి తోపులా, ఏంటంటే బ్రో ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి బ్రో అని. నేను చెప్పేది అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్లో కంపెనీస్లో కూర్చుంటారు కదా, వాళ్ళ గురించి కదరా బాబు నేను మాట్లాడి. అండ్ బిజినెస్ వాళ్ళ ఆయన బిజినెస్లో పెట్టుకొని నడుపుతుంటారు కదా, పిల్లలకి ఇచ్చేస్తారు కదా హ్యాండ్ ఓవర్ చేసి. సో బిజినెస్లు ఇచ్చేస్తారు, అలాంటి వాళ్ళ కోసం కాదురా రే. నేను మాట్లాడేది మనలాంటి కామన్ మ్యాన్ కూడా కాదు, మనలాంటి యావరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు అమ్మాయిల కోసం చెప్తున్నాను నేను. ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమ్, మీకు నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి ఖచ్చితంగా, ఆలోచించకుండా. ఓకేనా? ఎవరి గురించి ఆలోచించకుండా మీకు నచ్చితే రండి అంతే. సో అంతే, ఇంకా ఎక్కువ మాట్లాడితే దీని గురించి బోర్ కొట్టేస్తుంది మీకు. అండ్ నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ లెక్చర్స్, నేను అంత వర్త్ కూడా కాదు మీకు ఇవ్వడానికి. ఓకేనా? సో చెప్పేది అందరికీ ఎక్కిందనుకుంటా, ఎక్కకపోయినా పర్లేదు, దీంతో నాకేం వచ్చేది లేదు, మీకు కూడా ఏం పోయేది లేదు. మీ ఇష్టం, ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏది కావాలో అదే చేస్తారు. బట్ అదే, సో అలా ఉంది పరిస్థితి. డబ్బులు ఉన్నాయి బయట, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ రండి, లేకపోతే ఇండియాలోనే ఉండండి, కష్టపడండి. ఇండియాలో కూడా కష్టపడితే డబ్బులు వస్తాయి, రావని చెప్పట్లేదు. బట్ చూడండి మీరు, ఐ డోంట్ వాంట్ టు డిగ్ డీపర్ ఇన్ టు దిస్ టాపిక్. ఎనీవే, వీడియో నచ్చింది అనుకుంటా మీకు. ఇంటి దగ్గరకు వచ్చేసా ఆల్మోస్ట్. మధ్యలో నేను వర్షం పడడం వల్ల కెమెరా యూజ్ చేసా, ఫోన్ కెమెరా. సో క్వాలిటీ ఖచ్చితంగా తగ్గింటుంది ఫర్ షూర్. అది వాయిస్ కూడా కొంచెం
అలా ఇలా ఉంటుంది. సో ప్లీజ్ బేర్ విత్ మీ. అప్పుడప్పుడు ఇలాంటి కొత్త యూట్యూబర్స్కి జరుగుతుంటాయి, మనకి ప్రతి చోట కెమెరా తీసేంత ధైర్యం రాదనమాట. ఓకేనా? సో యా 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 గాయ్స్, నాకు తెలిసేదే నేను ఐఎమ్ ఇంప్రూవింగ్. మీరు సపోర్ట్ చేయండి, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. ఓకేనా? సో యా ఐఎమ్ రెడీ. నేను ఆఫ్రికా వెళ్ళడానికైనా రెడీ, జపాన్కి వెళ్ళడానికైనా రెడీ, ఎక్కడికైనా అంటార్టికా వెళ్ళడానికైనా రెడీ. అన్ని ప్లాన్ చేస్తున్నా. ఫ్యూచర్లో వెళ్దాం ఖచ్చితంగా. వితిన్ 1 year మనం హెవీ ట్రిపుల్ ప్లాన్ చేద్దాం. నాకు 10,000 సబ్స్క్రైబర్లు కాకపోయినా కానీ నేను మీకోసం వెళ్తా. మీకోసం కాకపోయినా నా కోసం నేను చూడాలి ప్రపంచాన్ని. నేనైతే ఆ యూట్యూబ్లో నాన్వేషణ అండ్ ఉమా తెలుగు ట్రావెలర్ పెద్ద యూట్యూబ్లో తెలిసిందే కదా మీకు చాలామంది. సో వాళ్ళ వీడియోస్ చూస్తుంటారు కదా. సో నేను ముందు నుంచే ట్రావెల్ ఫ్రీక్ అనమాట. ఆ వీడియోస్ చూస్తే నాకు ఇంకా హై అయిపోతారు అనమాట. సో ఖచ్చితంగా నేను ఐ ప్లానింగ్ ఫర్ లైక్ సమ్ రియలీ బిగ్ కంట్రీస్ ఫ్యూచర్లో వెళ్ళడానికి. మీరు కూడా నాతో వస్తారు వీడియోస్. ఓకేనా? నా వీడియోస్ని చూసి ఫాలో అయితే మీరు కూడా అన్నీ చూస్తారు. సో యా 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 మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందనమాట ఇప్పుడు వ్లాగింగ్లో. చూడండి, నేను వెనకాల కూడా వస్తున్నాడు, అయినా కూడా మాట్లాడుతున్నా. సో దాట్స్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ నౌ. ఓకేనా? సరే గాయ్స్, ఇంకా మనం ఇంటి దగ్గరకు వచ్చేసాము. చూస్తారా మన అపార్ట్మెంటు? ఇదే మన అపార్ట్మెంటు. వచ్చేసాము. మీకు తెలియదు మన అపార్ట్మెంట్, మన పాత వీడియోస్ అన్నీ చూస్తే మీకే తెలుస్తుంది. హోమ్ టూర్ పైన ఒక షార్ట్ కూడా చేశాను నేను. దానికి చూస్తుంటే వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. వ్యూస్ అలా చూస్తేనే కదా మనకి ఇంకా రీచ్ వస్తుంది, మనం ఇంకా చూస్తాం వీడియోస్ అన్నీ. సో అదే కాదు, ఇంకా ఇంటి దగ్గర వచ్చేసా కదా. ఐ థింక్ టైం అయిపోయింది అనుకుంటా. వ్లాగ్స్ పెద్దగా అయితేనే నాకైతే ఎడిటింగ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. చిన్న 10-15 minutes వ్లాగ్స్ లాగా నేర్చుకోవాలి. అది కూడా నేను చిన్న వ్లాగ్స్ చేయాలి ఇక్కడ నుంచి. లాంగ్ వ్లాగ్స్ చేస్తే అది 25 minutes 30 minutes వెళ్తుంది రా బాబు. అసలు నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలో. సరే, బట్ ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్, నో ప్రాబ్లం. సో గాయ్స్, ఇంకా వీడియో నచ్చింది కదా. నచ్చితే మర్చిపోకుండా మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్ అండ్ మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే? సీ యూ. చేస్తారని నమ్మకం ఉంది నాకు, బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే? మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. సీ యూ, టడా, బాయ్. ఇంటికి వచ్చేసాము ఫైనల్లీ. సరే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్, సీ యూ, టడా. ఓకే? సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.